చందమామ కథ చెప్పుల దొంగ. భీముని పట్నంలో ఒకప్పుడు పతంజలి శాస్త్రి అనే గొప్ప సంపన్న గృహస్థుండేవాడు. ఆయనకు ఉత్తర దేశ యాత్ర చెయ్యవాలనని బుద్ధి పుట్టి కావలసిన సొమ్ము మూటగట్టుకొని ఒక మంచి రోజున బయలుదేరాడు. పుణ్యక్షేత్రాలు, యాత్రాస్థలాలు ఒక్కొక్కటి చూసుకుంటూ చివరికి ఢిల్లీ చేరుకున్నాడు. ఆ మహానగరంలో చూడదగ్గ వింతలు విశేషాలు ఏమిటండి అని ఎదురైన ఒక ఆయన్ని అడిగితే ఆయన ఒక జాబితా ఏకరువు పెట్టి, జుమ్మా మసీద్ అనే ఒక గొప్ప మసీదు ఉంది, అది కూడా చూడదగ్గదే అన్నాడు. పతంజలి శాస్త్రి సరేనని బయలుదేరి ఒక్కొక్కటే చూసుకుంటూ కొసకి ఆ మసీదుకు చేరుకున్నాడు. ఉత్తర దేశంలో అంత కాళ్ళకి చెప్పులు తొడుక్కుంటున్నారు. అయితే దక్షిణ దేశంలో తొడుక్కునే వాళ్ళకన్నా తొడుక్కొని వాళ్ళే ఎక్కువ. పతంజలి శాస్త్రికి కూడా జోడు అలవాట్లేదు. కానీ ఆ ఉత్తరాది యాత్రలో అందరి కాళ్ళను పాదరక్షలు ఉండడం చూసి తను కూడా ఒక జోడు కొనుక్కుంటే బాగుంటుందని తోచింది. అందుకని ఢిల్లీలో మంచి అందమైన చడావుల జత ఒకటి బేరం చేసి కొన్నాడు. ఆ జోడుతోనే సరదాగా అతడు జుమ్మా మసీదు చూద్దామని వెళ్ళాడు. మసీదు గుమ్మం వద్దనే అందరూ తమ జోళ్లను వదిలి లోపల ప్రవేశించడం చూశాడు. అతడు కూడా అలాగే చేశాడు. జుమ్మా మసీదు నిజంగా చూడదగ్గ భవనం. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పూర్వం ఒక ఢిల్లీ చక్రవర్తి దాన్ని కట్టించాడు. ఆ మహాభవనాన్ని చూస్తూ విస్తుపోయాడు పతంజలి శాస్త్రి. అక్కడికి ముసల్మాన్లు రకరకాల విలువైన దుస్తులతో వచ్చి మోకరిల్లి నమాజు చేసుకుంటున్నారు. అల్లాహో అక్బర్ అని కేకలు వినపడ్డాయి. వాళ్ళ భక్తికి అతడు మెచ్చుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ అతని గుండెల్లో ఒక చిన్న భయం మట్టుకు ప్రవేశించింది. ఇంతమంది తురుష్కుల మధ్య హిందువునైన నేను ఒంటరిగా ఉండడం ప్రమాదం కదా. వాళ్ళు తమ మసీదులో హిందువులు ప్రవేశిస్తే ఊరుకుంటారా అని క్షణంలో ఆ భయం ఎక్కువై శాస్త్రి కలవరపడ్డాడు. ఎవ్వరూ నన్ను గుర్తుపట్టకుండానే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటూ అతడు మెల్లగా వెనక్కి తిరిగేసరికి అప్పుడే మసీదు ప్రవేశించి గుమ్మం వద్ద చడావులు వీడుస్తున్న ఆజానుబాహు పఠాన్ ఒకడు అతనికి కనపడ్డాడు. ఆ నల్లటి జొలపాలు, ఎర్రటి కళ్ళు, బొగ్గ మీసాలు, విశాలమైన వక్షస్థలం, వీటితో భూమి అదిరేటట్లుగా నడిచి వస్తూ ఉన్న అతన్ని చూసేసరికి శాస్త్రి గుండె పీచుమంది. ఆ పఠాను మొలలో బాక కూడా ఉంది. అంతకంటే ఇంకేం కావాలి? శాస్త్రి వనకడం మొదలెట్టాడు. లోపల ప్రవేశిస్తూ ఉన్న పఠాను దృష్టి యథాలాపంగా శాస్త్రిపైన పడింది. వెలవెలబోతూ ఉన్న ఆ ముఖం చూసేసరికి అతడికి ఏదో అనుమానం కలిగింది. శాస్త్రికేసి చూస్తూనే అడుగులు వేసుకుంటూ లోపలికొచ్చాడు. ఆ పఠాను కన్ను తన మీద పడిందని, ఆ బాకుతో వాడు తన్ను పొడిచేస్తాడేమోనని అనిపించింది. శాస్త్రి ఉరకలేసుకుంటూ గుమ్మం చేరుకున్నాడు. అదంతా కనిపెడుతూ ఉన్న పఠానికి అనుమానం ఎక్కువై చూస్తూ నిలబడ్డాడు. శాస్త్రి కంగారుగా చడావులు తొడుక్కొని చప్పుడు చేసుకుంటూ మెట్లు దిగాడు. అరే బద్మాష్, ఈ మద్రాసి నా చడావులు తొడుక్కుపోతున్నాడే, చెప్పులు దొంగ, ఇందుకా ఈ కాఫర్ ఇక్కడికి వచ్చింది అని ఉరిమాడు పఠాన్. ఆ చెప్పులు ఆ కాఫర్వే అయి ఉంటాయేమో అన్న ఆలోచన శాస్త్రికి తోచలేదు. ఏమంటే అతడు చూసిన మద్రాసి ఎవ్వరూ ఇదివరలో చెప్పులు తొడుక్కొని కనపడలేదు. శాస్త్రిని పట్టుకోవాలని పఠాను 2 ఉరకల్లో గుమ్మం దగ్గరికి చేరుకున్నాడు. అతడు తరుముకొస్తున్నాడని గ్రహించి శాస్త్రి ఆ దారిన పోతూ ఉన్న ఒక టాంగాలోకి ఉరికి బండివాడితో త్వరగా పోని అన్నాడు. అరే నిన్ను పారిపోనిస్తానా అంటూ పఠాను మరో టాంగాలో ఎక్కి శాస్త్రిని తరుముకెళ్ళాడు. శాస్త్రి తన బండివానితో, వాడు మన వెంట పడ్డాడు, తప్పించుకు పారిపోవాలి, త్వరగా తోలు, మంచి బహుమానం ఇస్తాను నీకు అన్నాడు. పోనివ్వకు, వాణ్ణి పట్టుకో, మంచి బహుమానం ఇస్తాను నీకు, వేగంగా తోలు అని అన్నాడు పఠాను తన టాంగా వాళ్ళతో. ముందు శాస్త్రి టాంగా, వెనకాల పఠాను టాంగా వాయు వేగంతో పరిగెత్తసాగినాయి. గంటసేపు పరిగెత్తేసరికి 2 గుర్రాలు కూడా అలసిపోయాయి. అది పని కాదని తోచి పఠాను తన బండిలో నుంచి దొంగ ఆపండి అని కేకలు వేశాడు. ఎదురుగా వస్తున్న వాళ్ళెవరో ఆ కేకలు విని శాస్త్రి బండిని ఆఫ్ చేశారు. శాస్త్రి వాళ్ళ మధ్య దూరి, శరణు రక్షించండి, నేనేదో తెలియక మసీదులోకి వెడితే
ఈ సాయిబు చంపుదామని తరుముకొస్తున్నాడు అని ఏడుస్తూ చెప్పడం మొదలెట్టాడు. అందుకు పఠాను, అరే ఇంతలో ఎంత కథ అల్లినావురా, నా చడావులు ఎత్తుకొచ్చి కల్లిబొల్లి ఏడుపులు ఏడుస్తున్నావు అని అరిచాడు. శాస్త్రి విస్తుపోయి, ఏమిటి నీ చడావులా, నావే ఇవి, నిన్ననే కొన్నాను అంటూ పాదరక్షల కేసు చూసుకున్నాడు. పఠాను చూశాడు. ఇద్దరూ ఆ చడావుల కేసి దృష్టి సారిస్తూ నిశ్చేష్టులు నిలబడ్డారు. క్యా ఏ క్యా అంటూ బండి ఆపిన వాళ్ళు కూడా నిశ్చేష్టులై అడిగారు. భాయ్ ఇందులో ఒక చడావి నాది, కంగారులో రెండో చడావు ఎవరితో తొడుక్కొచ్చేశాను అంటూ శాస్త్రి ముందు మాట్లాడాడు. అందుకు పఠాను, ఎవరిదో కాదు, నాదే ఆ రెండో చడావు. నా రెండు చడావులు నువ్వు దొంగిలించబోయి కంగారులో ఒకటి నాది, ఇంకొకటి మరొకడెవడదో దొంగిలించావు అన్నాడు. అప్పుడు శాస్త్రి, సాహెబు గారు జంజం పట్టుకొని చెప్తున్నాను, ఈ చిన్న చడావు నాదేనండి, చూడండి నా కాలికి ఎలాగ సరిపోయిందో అని నచ్చ చెప్పాడు. పఠాన్ ఆశ్చర్యపోతూ, అయితే ఇప్పుడు నా రెండో చెప్పు కోసం నేను మళ్ళీ మసీదు దాకా వెళ్ళాలన్నమాట అన్నాడు. మీరే కాదు నేను రావాలి, ఈ ఒంటి చెప్పు వల్ల నాకు మాత్రం ఏం లాభం అన్నాడు శాస్త్రి. వాళ్ళిద్దరూ ఎవరి టాంగాలో వాళ్ళు మసీదుకు వెళ్ళారు. సాహెబు తన రెండో చడావు కూడా తొడుక్కుంటూ, శాస్త్రి ఈవేళ ఎవరికీ లాభం లేని దండగ బేరం అయిపోయిందోయ్ అని అన్నాడు. శాస్త్రి నవ్వుతూ, ఎవరికీ లాభం లేకపోవడం ఏమిటి భాయ్, ఈ రెండు టాంగా వాళ్ళకి మంచి లాభమే జరిగిందిలే అన్నాడు. సలాం చెప్పి చల్లగా వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ఎన్ సూర్యారావు గారు గుంటూరు నుంచి. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరికీ ఉండేటువంటి నర్వస్నెస్సే. మన శాస్త్రి గారు కూడా కొత్త ప్రదేశానికి వెళ్ళటాన భయపడిపోయి అనవసరంగా పటానికి దొరికేశారు. ఇలాంటి అనుభవాలు మనందరికీ ఎదురైనవే. మొదటిసారిగా స్కూల్కి వెళ్ళినప్పుడు, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్, మొదటిసారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా. ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా? కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.